అండ్ మరీ ముఖ్యంగా 2026 ఫిబ్రవరిలోకి వచ్చాం మనం. కొన్ని దుర్మరణాలు చూస్తూ ఉన్నాం. అవునండి. ఇప్పుడు కర్మను అనుసరించి ఇవన్నీ జరుగుతాయి అంటారు కాబట్టి, మనం కర్మ ఫలితం అనుకుని సరిపెట్టుకోవాలా? లేదు అంటే మనం ఏవైనా జాగ్రత్తలు తీసుకుంటూ రెమెడీస్ పాటిస్తే కొంచెం బావుంటుందంటారా? కర్మ ఫలితం అనే దానికంటే కలియుగం ఇది. కలియుగంలో అనుభవించాలే తప్ప దేన్ని కూడా ఆపలేము. ఆపలేము మీన్స్ ఏంటి అంటే గనక దైవం మీద భారం వేసి మనం వేచి ఉండడమే తప్ప మనము గాలిని అరచేత్తో ఆపలేము, సూర్యుని అరచేత్తో ఆపలేము ఎలాగైతే అంటామో కొన్ని కొన్ని పంచభూతాత్మికమైనటువంటి తత్వం కలిగినటువంటి కొన్ని పరిస్థితులను ఎవ్వరు కూడా ఆపలేరండి. అంతెందుకు ద్వాపర యుగంలో మన పెద్ద సునామీ వచ్చి ద్వారకని కొట్టుకుపోయింది. శ్రీకృష్ణుడు భగవంతుడే కదా! ఆపొచ్చు కదా! హ్మ్. కాబట్టి కర్మ ఫలితం ఎవరు ఆపలేరు. అంటే ప్రకృతి వైపరీత్యాలు కర్మానుసారంగానే జరుగుతాయి. మనం ప్రకృతిని ఎంత హాని చేస్తే అదే హాని మనకే ఎదురవుతుంది. మీరిప్పుడు చూడండి మనం ప్రకృతిని ఎంత నాశనం చేస్తున్నామో, ప్రకృతిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నామో మనం కళ్ళారా చూస్తున్నాం. ఆ ప్రకృతి ఎప్పటికైనా వినాశనాన్ని కొని తెచ్చేస్తుంది. అలాంటి వైపరీత్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు దానికి కర్మ ఫలితము లేదా భగవంతుడు ఎందుకు ఇలా శిక్షిస్తాడనే దానికి మనము నేచర్‌కి ఏదిస్తే నేచర్ అదే మళ్ళీ మనకు తిరిగొస్తుంది. మనము ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక మనిషితో మంచిగా మాట్లాడాము, మంచిగా మోయామనుకో, ఆ వ్యక్తి కూడా మనతో మంచిగానే ఉంటాడు. ఏరా పోరా అన్నామనుకో, ఆ వ్యక్తి కూడా అదే రకంగా రియాక్ట్ అవుతాడు. కర్మ అయినా, ప్రకృతి అయినా, ఏదైనా కూడా ఏదైతే మనం ఇస్తామో అదే తిరిగి మనకొస్తుందండి. ధన్యవాదాలు గురువుగారు. శివ. ఇప్పుడు ఆహ్, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తుంటుంటే 2026లో ఎటువంటి విపత్కర పరిస్థితులను మనం ఫేస్ చేయాల్సింది ఆహ్, చాలా బాధాకరం. హ్మ్. ఉంటుందా అలాంటి పరిస్థితులేమైనా ఉన్నాయా? 100% ఉన్నాయండి. రాబోయే రోజుల్లో విపత్కరమైనటువంటి పరిస్థితులు చాలా మట్టుకు తీవ్రంగా ఉంటూ ఉన్నాయి. ఎందుకు అనంటే దీనికి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ రాబోయేటటువంటి పరాభవ నామ సంవత్సరము. చాలామంది జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి పరాభవాలు జరుగుతాయి. ముఖ్యంగా రాజకీయాలలో, సినిమా రంగంలో ముఖ్యంగా ఈ పెద్ద ఇండస్ట్రీలలో తప్పకుండా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మొదటి కారణం. రెండవదేమిటి అంటే మనకు ఈ 2026 ఉగాది తర్వాత జల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జల ప్రమాదాలతో పాటు పడవలు మునిగిపోవడము, షిప్పులు మునిగిపోవడము, ఇలాంటివి పెద్ద రకాలైనటువంటి వివాదాలు జరిగేటటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తాయండి. అంటే సముద్రంలో ఏవైతే ప్రయాణం చేసే వాహనాలున్నాయో వాటికి ముప్పైతే తప్పదు. ఇది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం ఈ సంవత్సరం గురువు రాజయ్యాడు. అలాగే గురువు రాజైనటువంటి కారణం చేత తప్పకుండా ఇలాంటివి జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీకు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, సముద్రంలో ప్రయాణించే వారికి తప్పకుండా కొన్ని ఇబ్బందులైతే తప్పవండి.